ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బిడ్డ బెయిల్ కోసము బీజేపీని గెలిపిస్తామని ఒప్పందం చేసుకున్నారు. మొన్ననే మన మేడ్చల్ ఎమ్మెల్యే మీరు చూసిరో లగ్గంలో కలిసి రాజేందర్ అన్న నువ్వు గెలుస్తున్నావు నేను గెలిపిస్తాం పో అన్నాడు. నేను అడుగుతున్న కేటీఆర్ మీకు తెలియకుండా మేడ్చల్ ఎమ్మెల్యే మాట అంటే మీరు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, మీ పార్టీల నుంచి ఎందుకు బహిష్కరించలేదని నేను అడుగుతున్నా. మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే బట్టబయలు చేసింది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, పేదోళ్ళ ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చిండు. కానీ బయ్యారం ఉక్కు కర్మాగారం మనం ఇస్తే రద్దు చేసింది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే రద్దు చేసింది, ఐటీఐఆర్ కారిడార్ మనం ఇస్తే రద్దు చేసింది. మన ప్రాంతంలో మల్కాజ్గిరిలో ఆర్ఓపీలు ఆర్యూపీలు కట్టకపోవడం వల్ల గంటల కొద్దీ రైలు వస్తే మనం నిరీక్షించాల్సి వస్తుంది. మీకు అందరికీ ఆ కష్టాలు తెలుసు కదా. 10 ఏళ్ళు ప్రధానమంత్రికి ఉన్న నరేంద్ర మోడీ అనా పైసా పని చేయలే. ఇవాళ సికింద్రాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మెట్రో రైలు మనకు మేడ్చల్ వరకు కావాలని మా మిత్రులు అడుగుతున్నారు. మరి ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 10 ఏళ్ళు కేసీఆర్ను చూసిండ్రు, కేసీఆర్ చేసిన మోసానికి బండకేసి కొట్టారు. 10 ఏళ్ళు మనం మోడీని కూడా చూసినాం కదా. ఇక మోడీని కూడా ఓడించే వంతు వచ్చింది. ఈసారి కాస్కో మోడీ మా మేడ్చలోళ్ళు నీ సంగతి చెప్తారు, మా మల్కాజ్గిరిలోళ్ళు నేను ఈ ఎన్నికల్లో నిన్ను ఓడిస్తారు. ఇవాళ బీజేపీ వాళ్ళు ఇక బీజేపీ వాళ్ళు చూస్తే అయితే బీజేపీ వాళ్ళ మాటలు చూస్తే పొంకనాల పోసిగానికంట 3 ఎడ్లంట 36 దొడ్లంట. ఏం చేసిరా మీరు మా పేదోళ్ళకి ఇల్లు కట్టించిరా అంటే జై శ్రీరామ్ అంటాడు. అయ్యా మా ఊరికి రోడ్డు ఎందుకు వేయలేదంటే మేము అయోధ్యలో రామ మందిరం కట్టించినామంటారు. అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు అని అంటే హనుమాన్ జయంతి మేము గొప్పగా చేసినామంటారు. నేను అడగదలుచుకున్న బీజేపీ వాళ్ళని, అయ్యా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు మీరు ఉట్టకముందు మీ తాతలు ముట్టకముందు మా తాతలు ముత్తాతలు చేసిన పండుగలు మీరు మాకు నేర్పాలనా? శ్రీరామనవమి మా తాతలు మా ముత్తాతలు చేయలేదా? హనుమాన్ జయంతి మేము చేయలేదా? ఇదే కాదు ఇంకా కొన్ని పండుగలు నేను గుర్తు చేస్తా. పోసమ్మకు, ఎల్లమ్మకు, మైసమ్మకు మా తాతల నుంచి కోడి కోసినాం, కళ్ళు కోసినాం రా నాయన, మాకొచ్చి చదువు చెప్తారేంటి?